రెండో దఫా ఎరువులు అనేవి పంట ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అదేవిధంగా అధిక పిలకల కోసం వేస్తుంటాం. ఇక రెండో దఫా ఎరువులు అందించగానే పురుగులు కూడా తమ యొక్క సంతతిని అభివృద్ధి చేసుకోవడానికి పంటని నివాసంగా చేసుకొని అక్కడే ఉండి వాటి యొక్క సంతతిని అభివృద్ధి పరుచుకుంటాయి. కనుక సకాలంలో అటువంటి పురుగులను గుర్తించి వాటిని నివారించకపోతే 20-40% వరకు పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వరి నాటిన 30 రోజుల్లో ఆకు చుట్టు పురుగు, గొట్టం రోగం, ఉల్లికోడు, అదేవిధంగా అగ్గి తెగులు, జింకు లోపం ప్రధాన సమస్యలుగా ఉంటాయి. ఇక పురుగుల నుంచి సంక్రమించే రోగాలను నివారించడానికి మనకి పిచికారీ చేసుకోదగ్గ మందుల్లో కెల్డాన్ పురుగు మందు చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో కార్టాఫ్ హైడ్రాక్లోరైడ్ అనే టెక్నికల్తో తయారు చేయబడుతుంది. ఇది ఎకరానికి ఒక 1/2 kg వరకు పిచికారీ చేసుకుంటే అన్ని రకాల పురుగుల నుంచి మనమైతే బయటపడవచ్చు. ఒకవేళ ముగి పురుగు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగు, గొట్టం రోగం ఇలా సమస్య అధికంగా ఉంటే మాత్రం క్లోరాంత్రిన్ టెక్నికల్తో తయారు చేసిన కోరాజిన్ పురుగు మందుని ఎకరానికి ఒక 60 ml వరకు పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఈ 2 పురుగు మందులైనా ఇంకా మంచి మందులు లేవా అని మీరు అడిగితే ఎసిఫైట్ 75% SP ఈ టెక్నికల్తో తయారు చేసిన ఏదైనా మందుని ఒక 400 గ్రాముల వరకు పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా లాంబ్డా సైలోత్రిన్ 5% EC టెక్నికల్తో తయారు చేసిన ఏదైనా ఒక మందుని 100 ml వరకు పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఇమామెక్టిన్ బెంజైట్ ఈ టెక్నికల్తో తయారు చేసిన పురుగు మందుని కూడా ఒక 100 grams వరకు పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లోరిపైరిపాస్ 20% EC టెక్నికల్తో తయారు చేసిన ఏదైనా పురుగు మందుని 500 ml వరకు పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లూబెండమైడ్ 20% WG టెక్నికల్తో తయారు చేసిన ఏదైనా పురుగు మందుని కూడా ఒక 50 grams వరకు పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఫిప్రోనిల్ 80% WG ఈ టెక్నికల్తో తయారు చేసిన పురుగు మందుని కూడా ఒక 50 గ్రాముల వరకు పిచికారీ చేసుకున్న పురుగుల వల్ల సంక్రమించే అన్ని రోగాల నుంచి బయటపడవచ్చు. ఇంకా ఈ 30 రోజుల దశలో పంట పొలాన్ని బాగా ఇబ్బంది పెట్టేవి తెగుళ్ళు. ఈ తెగుళ్ళ నివారణ కూడా ఖచ్చితంగా తెగుళ్ళ మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు ఇండోఫిల్ కంపెనీ వారి స్ప్రింట్ తెగుళ్ళ మందుని కూడా ఎకరానికి 500 గ్రాముల వరకు పిచికారీ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు నచ్చిన తెగుళ్ళ మందుని ఏదైనా ఒకదాన్ని పిచికారీ చేసుకోవచ్చు అండి. నాటివో, సాఫు, అదేవిధంగా ఇంకా మనకి పోలిరాము, అదేవిధంగా అమిస్టర్ టాప్, యాంట్రకాల్ ఇలా ఏదైనా ఒక తెగుళ్ళ మందుని ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ దశలో వేరుకుళ్ళు, అదేవిధంగా ఎండాకు తెగులు, ఈ ఎండాకు తెగులు ఇలా సమస్యగా ఉండే అవకాశం ఉంటుందండి. ఇంకా మనకి అగ్గి తెగులు కూడా ప్రధాన సమస్యగా ఉంటుంది. ఒకవేళ అగ్గి తెగులు కనుక ఉంటే ట్రైసైక్లోజోల్ టెక్నికల్తో తయారు చేసిన భీమ్ అనే మందుని ఒక ఎకరానికి 100 గ్రాముల వరకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంక ఈ దశలో సూక్ష్మ పోషకాల లోపాలు కూడా తలెత్తుతాయండి. అందులో ముఖ్యంగా ఇది చలి వాతావరణం కనుక యాసంగి సీజన్లో ఖచ్చితంగా జింకు లోపం సమస్యగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక జింకు లోపం నివారణకు ఎకరానికి చిలామిన్ జింకు ఇంకా ఏదైనా ఇతర కంపెనీల జింకు ఒక ఎకరానికి 200 గ్రాముల వరకు పిచికారీ చేసుకోవచ్చు. ఇక ఎలాగో పొలమంతా తిరిగి ఈ పురుగు మందులు పిచికారీ చేసుకుంటాం కాబట్టి ఈ పురుగు మందులతో పాటు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా కలిపి పిచికారీ చేసుకుంటే సూక్ష్మ పోషక లోపాలను కూడా నివారించవచ్చు. ఈ దశలో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఎంతో ఉంటుందండి. ఎక్కువ సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే పిలకలు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి లోపాలన్నింటినీ సవరించడానికి సూక్ష్మ పోషకాల మిశ్రమం ఫార్ములా 4 అదేవిధంగా ఫార్ములా 6 వీటినే ఇక కంపెనీల విషయానికి వస్తే ఆగ్రోమిన్ మ్యాక్స్ కానీ లేకపోతే స్వర్ణపాలు కానీ ఇందులో ఏదైనా ఒకదాన్ని ఒక ఎకరానికి 1/2 kg వరకు పిచికారీ చేసుకోవచ్చండి. ఇక రెండో దఫా ఎరువుల్లో రైతులు దుబ్బు గోళీలు వేస్తుంటారండి. అధిక పిలకల కోసం ఈ దుబ్బు గోళీలు వేస్తుంటారు. ఇక ఇందులో బాగా పనిచేసేవి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేయబడిన దుబ్బు గోళీలు. ఒకవేళ రైతులు ఈ రెండో దఫా ఎరువులతో పాటు ఎవరైనా దుబ్బు గోళీలు వేసుకోకపోతే ఎటువంటి కంగారు లేదండి. ఈ ఫస్ట్ స్ప్రేలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేయబడిన ఈ యొక్క లిక్విడ్ని కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఇందుకోసం సాగరిక గోల్డ్ అదేవిధంగా బయోవిటా ఎక్స్ అయితే మార్కెట్లో లభిస్తాయి. వీటిలో ఏదైనా ఒకదాన్ని ఎకరానికి ఒక 500 ml వరకు ఈ యొక్క మొదటి పిచికారీలో ఈ పురుగు మందులతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇవి కూడా అధిక పిలకలు రావడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేసిన ఈ టానిక్లో మనకి మొక్కకు కావాల్సిన 60 రకాల పోషకాలు ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేయబడిన దుబ్బు గోళీలు అదేవిధంగా లిక్విడ్లో ఉంటున్నాయి. అందుకే రైతులు ఖచ్చితంగా ఈ సూక్ష్మ పోషకాల కోసం ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేయబడిన దుబ్బు గోళీలు అదేవిధంగా లిక్విడ్ని మాత్రమే వాడుకుంటారని ఆశిస్తున్నాను.
ప్రజెంట్ మార్కెట్లో పొటాష్ ఎరువులు కొని మన పంట పొలానికి అందించే రోజులైతే లేవండి. కానీ ఈ పొటాష్‌ను అందించడం చాలా ముఖ్యమండి. పొటాష్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక నీటిలో కరిగే పొటాష్ కూడా మనకి లభిస్తుందండి. మార్కెట్‌లో వీటిని 13,045 అదేవిధంగా 3,19 పేరుతో పిలుస్తారు. ఇవైతే ఎకరానికి ఒక కేజీ ప్యాకెట్ అండి. ఈ మొదటి పిచికారీలో ఈ యొక్క పురుగు మందులతో కలిపి వాటిని పిచికారీ చేసుకుంటే ఇటు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం అదేవిధంగా పొటాష్‌ను కూడా చాలా తక్కువ ధరలో అందించవచ్చండి. 200తో మనకి పంటకు కావాల్సిన పొటాష్‌ని అయితే చక్కగా అందించవచ్చు. ఇక ఇంతేనండి. ఫైనల్‌గా ఒక మాట చెప్తాను. మన పంట పొలంలో ఎటువంటి లోపాలు ఉన్నాయో గుర్తించాలండి. అంటే ఏమేమి పురుగులు ఉన్నాయి, అదేవిధంగా ఎటువంటి తెగుళ్ళ లోపాలు ఉన్నాయి, ఇలా గుర్తించుకొని వాటికి సంబంధించిన మందులన్నీ కలుపుకొని ఒకసారి కనుక స్ప్రే చేసుకుంటే ఇంకంతేనండి. ఎటువంటి తెగుళ్ళు, అదేవిధంగా రోగాలు, అదేవిధంగా సూక్ష్మ పోషక లోపాలు లేని పంటనైతే పండించుకొని అధిక దిగుబడులు అయితే సాధించవచ్చు. ఫ్రెండ్స్, నాదైతే చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న మధ్యలో ఎక్కడైనా ఈ వీడియోలోని కంటెంట్ బాగుంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోలు మీ దాకా చేరాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.